Hi, my name is Anil Chavan, your fashion garment construction lecturer. So today వచ్చేసి క్లాస్ 12th క్లాస్. దీంట్లో మనం వన్ డాట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో 11th క్లాస్లో వచ్చేసి మనం ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ ఏదో చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం. సో ముందుగా మనం రెడీ చేసుకోవాలి ఏంటంటే ఇలా ఫ్యూజింగ్ రెడీ చేసుకోవాలి, నెక్ లైన్ ఫ్యూజింగ్ అండ్ పైపింగ్ రెడీగా పెట్టుకోవాలి. మనం రెడీ చేయాల్సింది ఫ్రంట్ స్టిచ్ చేయాలి. సో మనం ఫ్యూజింగ్ ఆల్రెడీ క్లాత్ మీద స్టిచ్ చేసుకున్నాం కదా. దీనికి ఈ ఎక్స్ట్రాస్ హాఫ్ ఇంచెస్ ఉన్నాయి కదా, దీనికి ఇలా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డ్ చేసి ప్రాపర్గా స్టిచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనం 4 సైడ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, దానికి అన్లర్లాప్ చేసి స్టిచ్ చేసుకున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం ఫ్యూజింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఇది ఎలా అంటే ఒక డమ్మీ లైన్ ఇక్కడ వేసుకోవాలి. మనం ఈ కార్నర్లో ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు పైపింగ్ వస్తుంది కాబట్టి, బ్యాక్ సైడ్ మనకు అది నెక్ లైన్ అనేది కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి చూడండి, ఎలా అంటే వస్తుందా మనకి ఈ కార్నర్లో స్టిచ్ చేసుకోవాలి. దాటకుండా ఈ ఫ్యూజింగ్ కార్నర్కే స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ టర్న్ చేసి చూస్తే ఇక్కడ మనకు అనేది డమ్మీ లైన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది మనం దీని మీద పైపింగ్ వేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం ఇలా నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. దీని మీద ఎలా పైపింగ్ వేసుకోవాలంటే ఈ స్టిచ్ కనిపిస్తుంది కదా, స్టిచ్ పైకి ఇలా పైపింగ్ మ్యాచ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రాపర్గా మన స్టిచ్ ఉన్న దాని మీదనే ఈ స్టిచ్ అనేది మ్యాచ్ అవ్వాలి, మనం పైపింగ్ స్టిచ్. చూడండి, ప్రాపర్గా ఇలా కింద స్టిచ్ అండ్ పైపింగ్ స్టిచ్ మ్యాచ్ అయినప్పుడే ప్రాపర్గా మనకు మ్యాచ్ అయినట్టు. ఇక్కడ వచ్చేసి కార్నర్ ఇక్కడ ఇలా లాక్ చేసుకొని ఫుట్ని పై అనుకొని టర్న్ చేసుకోవాలి, ఫ్యాబ్రిక్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మనకు, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఇటు సైడ్ దొబ్బేయాలి. ఇలా ఇక్కడ మనకు టర్న్ ఉంది కదా, నెక్ టర్న్ లైన్కి ఇలా పైపింగ్కి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈజీగా గుర్తుకుంటుంది మనకి ఇక్కడ వచ్చి స్టాప్ చేయాలని. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కింద సైడ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ ఫ్యాబ్రిక్ని ఇలా బ్యాక్ సైడ్ లాగేసుకోవాలి. సేమ్ ఆ లాక్ ఇక్కడ టర్న్ అయ్యే దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నా, ఇక్కడ టర్న్ చేయాలని. సో ఈ పైపింగ్ ఏమంటామనంటే మనం ఫ్యూజింగ్ విత్ పైపింగ్. ఆల్రెడీ మనం ముందు క్లాసెస్లో కూడా ఇది నేర్చుకున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ప్రాపర్గా తీసుకొని ఓపెన్ చేసి మనం ఆల్రెడీ రెడీ చేసి ఫ్యూజింగ్కి ఇక్కడ వన్ సైడ్ మ్యాచ్ చేయాలి. ఫస్ట్ మనకు మార్కింగ్ ఇది మిడ్ పాయింట్కి. ఇక్కడ మనం ట్రిమ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనది ఇంతే ఉంది కదా లాస్ట్. మిడిల్ పాయింట్ వచ్చేసి ఇలా టాక్ ఇచ్చుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి ఇది మిడిల్.
సో మ్యాచ్ చేసి మిడిల్లో ఒక మనం స్టిచ్ లైన్ అనేది వేసుకోవాలి, ఫ్యాబ్రిక్ ఇటు అటు జరగకుండా. అండి ఆల్రెడీ మన మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో మనం మిక్ పాయింట్ కూడా నెక్ లైన్ మిక్ పాయింట్ అనేది దీనికి మ్యాచ్ అవ్వాలి. ఇట్లా మిడిల్లో ఇది 1 టైం ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్ లైన్ ఇటు అటు సేమ్ ఈక్వల్గా రావాలి కాబట్టి. చూడండి ఆల్రెడీ మనం మ్యాచ్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ రాంగ్ సైడ్ పెట్టుకొని ఇలా టర్న్ చేసుకొని ప్రాపర్గా మనకు కనిపిస్తుంది కదా, ఆల్రెడీ మనకు స్టిచ్ చేసింది ఆ స్టిచ్ మీద వచ్చేటట్టు చూసుకోవాలి. బట్ ఇదేంటంటే స్టార్ నెక్ కాబట్టి మనం ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కాబట్టి మనం లాకింగ్ చేసుకోవాలి. లాకింగ్ పొజిషన్లో చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు ముందు వచ్చిన లైన్ ఇగో ఇది ఫస్ట్ది అండ్ సెకండ్ లైన్ వచ్చేసి ఇది ఉంది. సో సెకండ్ లైన్ మీద మనకు రావాలి స్టిచ్ అనేది. ఇక్కడ వచ్చేసి మన లాకింగ్. సో లాకింగ్కి ఇక్కడ సైడ్ బ్యాక్ ఇలా పైపింగ్కి బ్యాక్ సైడ్ వచ్చి ఇంకా ముందు సైడ్ వచ్చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకా అదే స్టిచ్కి ఫాలో అయిపోవాలి. సేమ్ టర్న్ అయిపోయి ఆల్రెడీ ఉన్న స్టిచ్చెస్ మీద స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చూడండి ప్రాపర్గా కార్నర్ దగ్గర ఆగి ఇక్కడ పైపింగ్కి ఇటు సైడ్ నేను బ్యాక్ సైడ్ వచ్చేసి 1 స్టిచ్ ఇలా లాక్ వేసుకుంటున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ముందుకి మనం నెక్ లైన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ కార్నర్స్ దగ్గర ప్రాపర్గా ఎండింగ్ వరకు నాచ్ ఇవ్వాలి మనం ఇలా, అప్పుడే మనకు పైపింగ్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది. ఇలా ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలి ఇలా. సో లాకింగ్ దగ్గర కొంచెం మనం ఫ్యాబ్రిక్ని ఇలా బ్యాక్ సైడ్ గుంజుకోవాలి ఇలా. ఇలా ప్రాపర్గా మనం కార్నర్స్ దగ్గర కొంచెం ఫ్యాబ్రిక్ని గుంజేసి సెట్ చేసుకోవాలి, ఎందుకంటే లాకింగ్లో ఉంటుంది కాబట్టి. సో బ్యాక్ సైడ్ ఫ్యూజింగ్. ఇప్పుడేముంది మనకు డాట్. సో మనం ఇప్పుడు నెక్ లైన్ టర్న్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఏముందంటే డాట్ మనం స్టిచ్ చేసుకోవాలి. అది కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా మనకు మార్కింగ్, బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఈ డాట్ని అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా ప్రాపర్గా మిక్ పాయింట్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ పట్టుకొని ఈ మిడిల్ లైన్ పట్టుకొని ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి డాట్. స్టార్టింగ్ లాక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఎప్పుడైనా ఎండింగ్లో కట్ చేయకుండా ముందుకు కట్ చేసుకోవాలి థ్రెడ్ అనేది. ఇంకా చూడండి
మిడ్ లైన్ పెట్టుకొని ఇక్కడ ఎండింగ్ పాయింట్ పట్టుకొని ఇలా 2 లైన్స్, ఇక్కడ లైన్ కూడా మనం బ్యాక్ సైడ్ లైన్ కూడా మ్యాచ్ అవ్వాలి డాట్కి. ఫైనల్లీ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నాం కదా. సో వన్ సైడే మార్కింగ్ ఉంది, ఇంకో సైడ్ మార్కింగ్ మ్యాచ్ అవ్వాలంటే ఈ బ్యాక్ పార్ట్ని ఇలా రాంగ్ సైడ్లో పెట్టి ఇలా 4 సైడ్ ఈక్వల్గా మ్యాచ్ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు ట్రేస్ చేసేయాలి ఇట్లా. ట్రేస్ అయింది కదా, దీనికి మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం కాజా హుక్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ జిప్, లేదంటే ఇన్విజిబుల్ జిప్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ పెడుతున్నాను. సో జిప్ వేసేటందుకు ఇది బ్యాక్ సైడ్ కదా మనది, మార్కింగ్ చేసిన సైడ్ ఏందో ఇది మన బ్యాక్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ కాబట్టి రైట్ సైడ్ నుంచి మనం జిప్ వేసుకోవాలి. ఇలా జిప్ కాబట్టి ఇన్విజిబుల్ జిప్ మొత్తం ఇక్కడ ఒకసారి చూడండి. ఈ జిప్కి ఇలా మనకు ఫినిషింగ్ వస్తుంది లాస్ట్కి ఇటు సైడ్ నుంచి కాబట్టి మనం జిప్ని రిమూవ్ చేసి ఇలా ఓపెన్ చేసేసి ఈ పార్ట్ ఉంది కదా ఇలా ఈ మార్కింగ్ మీద వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇలా కంపల్సరీ సింగిల్ ఫుట్ ఉండాలి మన దగ్గర. చూడండి జిప్ ఎలా ఉంది, ఇలా టర్న్ అవుతుంది కదా, కొంచెం బ్యాక్ సైడ్ మనకు అనుకొని ఆ ప్రాపర్ కార్నర్లో స్టిచ్ చేస్తున్నాను. సో వన్ సైడ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా టర్న్ చేసేసి మన జిప్ వెళ్తుందా లేదు, ఓకే ఇలా. ఇప్పుడు ఇటు సైడ్ కాబట్టి సేమ్ ఇటు సైడ్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసుకొని ప్రాపర్గా ఇలా మ్యాచ్. ఈ కార్నర్స్ అనేది కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఇక్కడ గమ్లా ఉంది కదా, అది నేను ఈ కార్నర్లో మ్యాచ్ చేస్తున్నాను. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా పెట్టేసి ఫస్ట్ నార్మల్గా ఒక స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనం సైడ్కి, ఎందుకంటే ఇటు సైడ్ ఉంది కదా మనకి కాబట్టి. నేను జస్ట్ ఈ కార్నర్ జిప్ ఎటు కదలకుండా, ఎందుకంటే రాంగ్ సైడ్ నుంచి చేయాలి కాబట్టి సేమ్ జిప్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా టర్న్ చేసుకొని ఈ కార్నర్లో స్టిచ్ చేసుకోవాలి మనం. అంటే బెస్ట్ స్టిచ్ అవ్వకుండా ముందే మనం చెక్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి, ఎక్కడైనా స్టక్ అవుతుందా ఇలా అని.